నా పేరు ఖాద్రవల్లి. రియాద్, నువ్వు వచ్చి వీడియో తీసుకుని పోయినావు. నాది అని నీకెట్లా హక్కు వస్తుంది? కొడుకు పెట్టుకొని నీకు హక్కు వస్తుందా? నీ తాగా నీకు పెట్టేసినాము అర్ధ దగ్గర. సైదానికి ఉంది ఈడే. ఆయమ్మ కూడా నీకు రాసి లేదు అలా. నువ్వు ప్యారీజాన్ ఉంది, ప్యారీజాన్కి ₹1,00,000 ఇచ్చినా అబద్ధం చెప్తావమ్మా. రోషన్ బీ ఉంది, రోషన్ బీకి కూడా ₹1,00,000 ఇచ్చినావునా, అది కూడా మోసం చేస్తాను నువ్వు. అన్ని అబద్ధాలే. బసరూన్ ఉంది, బసరూన్కి కూడా ₹1,00,000 ఇస్తాను చెప్పినావు, అది కూడా మోసమే. మసీదుకి పోయి ప్రార్థన చేద్దాం రా, మసీదుకి పోదాము. నువ్వు ఇచ్చినావని చెప్పు ఆ మాట. ఆడపోయి దేవుని కాడ చేద్దాం పోయా. ఇప్పుడు ఎట్లా అంటే అవి ఇప్పుడు ఈ భూమిలో మీ మీ మహబూబ్ జాన్కి అర్ధ ఎకరా పక్కన పెట్టేసినాము, అర్ధ ఎకరా పక్కన పెట్టేసినాము. మహబూబ్ జాన్ కూడా పెట్టాము. మీ భూమికి మేము రాలేదు, మీకు పక్కన పెట్టేసాం. అమ్మకి చూడలేకనా ఎవరు చూడలేకనా ఉన్నారు. ఖర్చు పెట్టాలా చేయాలా అంతా చూసుకుంటున్నాం మేమే. ఆయనకి మేము కూడా రిస్క్ చేసినాము, 2 నెలలకు రిస్క్ చేసినాము. నువ్వు వచ్చి ఇలా గలాట్ చేసి అది చేసి నీకు అవసరం ఉంది చెప్పు. సిద్దిక్ పిల్లానికి ఎందుకు నువ్వు మాట్లాడతావు? నీకేమైనా వచ్చి అడ్డం మాట్లాడాలా? ఏమైనా చేసినాడు సిద్దిక్ పిల్లడు? సిద్దిక్కి సంబంధం ఏముంది? మాకే సంబంధమే లేదు. సిద్దిక్ ఏమైనా కొన్నాడా? ఏమైనా చేసినాడా? నీకేమైనా వచ్చినా అడ్డం వచ్చినాడా? సిద్దిక్ మాట నువ్వు మాట్లాడే అవసరం లేదు. మా పక్కన ఇంట్లో పక్కన ఉండే పిల్లల వల్ల అవసరమే లేదు ఆ మాట. నీకు ఆడకు పోయి ఆడకు పో, నువ్వు ఆడకనా పో. నాకుండే హక్కు నీకు లేదే లేదు. మా అమ్మ నాయింది, మా నాయనది ఇది, మా అమ్మది ఇది. నీకు ఎట్లా వచ్చింది హక్కు? ఎట్లా రాసిచ్చేస్తారా? 4 చచ్చిపోయినారేమరా నీకు రాసిచ్చేసా? నీ అమ్మకి ఎట్లా రాసిచ్చేస్తారా? నువ్వు జిల్లా కలెక్టర్కి పోతావు పో, హై కలెక్టర్కి పోతావు పో, మేము చూసుకుంటాము. మేము వదిలేది ఇదే లేదు, ఛాన్సే లేదు నీకు కూడా. మేము కూడా మా నాయన పుట్టిందిరా. నువ్వేమన్నా మేము పుట్టినామో చెప్పు, నువ్వే చూద్దామా. మా నాయన పుట్టింది నేను, నాది వస్తుంది. నీకు ఎట్లా వస్తుంది రా చెప్పు. మాట చెప్తే ఎవరు తీసుకుంటారు అనేది, వీడు తీసుకుంటారు అనేది ఆ మాటలు ఎందుకు చెప్పు. నీకు 30,000కి ఏగిలేదు, నువ్వు ₹1,00,000 ఇచ్చినావా నాకే చెప్పు. 30,000కి ఏగిలేదు, నీకే 20,000కి ఏగిలేదు. నువ్వు ₹1,00,000 ఇచ్చినావా చెప్పు చూద్దామా. రా ముందర వచ్చి మాట్లాడు, ముందర వచ్చి మాట్లాడు. నీ అమ్మ రాసి ఇచ్చినావు రా ఈడ ఉంది, పెద్ద అమ్మ ఉంది, సైదానికి ఉంది, చెప్తారు రా. నీకే ఈడ ఉంది కదా, ఇంకా అమ్మ ఉంది కదా. అమ్మ ఉంది అని మేము అట్లా చేసినామా, అమ్మకి చూడాలని మేము చేసినామా పని. నువ్వు ఎట్లా చెప్తావు అందరికీ? ఎట్లా చేసినారు. నువ్వు వచ్చి లాంచ్ చేసుకొని నీ అర్ధ ఎకరా కావాలంటే కేటాయిస్తాము, నీ కేటాయి చేసుకో. ఊరికే గలాట్లు చేసేది అవసరం లేదు. సిద్దిక్ మీద చెప్పేది, వాళ్ళ మీద చెప్పేది, వీళ్ళ మీద చెప్పేది, అది ఇట్లా అంత రావాలా అని చెప్పకూడదు. ఎడా నీ మాట చెల్లదు. ఎడా కొడుకు ఉండాడు, పెద్దమ్మ ఉంది, అందరూ ఉన్నారు.